శాపంగా కూడా వచ్చింది కొన్నిసార్లు రోగం. ప్రభు బలలో అయోగ్యంగా చెయ్యి వేయటం వల్ల వచ్చింది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, ప్రభు శరీరమనియు ఆయన రక్తమనియు వివేచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఎందుకు? అయోగ్యముగా ప్రభు బలను సమీపించుట వలన. ప్రభు బలను సమీపించేటప్పుడు యోగ్యముగా సమీపించటం అంటే మొట్టమొదట బాప్తిస్మం పొంది ఉండాలి. రెండవది, బల్లలో చేయి వేసేవాడు పాపాలను సమర్థించుకోవటం కాకుండా తప్పులను ఒప్పుకొని మారు మనసు పొంది సరిదిద్దుకొని బల్లను సమీపించాలి. అప్పుడు ఏ డేంజర్ ఉండదు. పాపాలను సమర్థించుకుంటూ అది ప్రభు శరీరమని రక్తమని భయం లేకుండా ఏదో మాత్ర వేసుకున్నట్టు నోట్ వేసుకొని నీళ్లు పోసుకున్నట్టు ప్రభు రక్తం తీసుకుంటే డేంజర్. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులు అవుతున్నారు, చాలామంది టపాకడుతున్నారని కూడా చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం. దానికి 2 యోగ్యతలు. మొట్టమొదటిది ఖచ్చితంగా బాప్తిస్మం పొంది ఉండాలి. కొంతమంది పిల్లలకి ఎత్తుంటారు, అబ్బాయి నోరు తెరువురా, నోరు తెరువయ్యా, పెబు శరీరం నోరు తెరువయ్యా. పిల్లలకి ఇవ్వకూడదు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వానికి ఇవ్వాలి. కొంతమందికి తెలియక ఇస్తూ ఉంటారు, తప్పు. యోగ్యత అంటే ముందు బాప్తిస్మం పొంది ఉండాలి. రెండవది, బల్లను సమీపించేటప్పుడు తన్ను తాను విమర్శించుకోవాలి. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అంటుంది వాక్యం. అప్పుడు తప్పించుకుంటాం. దేవుని ముందుకు వచ్చి షో చేయకూడదు. ఈ కారణాన్ని బట్టి ఆ కారణాన్ని బట్టి కాదు, నేను పాపిని ప్రభువా, నిన్న శరీర సంబంధమైనటువంటి ఇచ్చను అణచుకోలేకపోయినాను, దయచేసి నన్ను క్షమించు, నేను మరలా ప్రయత్నిస్తాను తండ్రి, గెలవటానికి నేను నిలబడతాను, నన్ను బలపరచయ్యా. నేను తెలిసి తెలియక పొరపాటున ఆ నోరు జారానో, ఆ కాలు జారానో, కన్ను జారానో, చేయి జారి, ఏది నీ పొరపాటు ఉందో యథార్థంగా దేవుని ముందుకు వచ్చి క్షమాపణ అడిగి ఉన్నది ఉన్నట్టు వాళ్ళ అవతల వాళ్ళ నేరస్తులను చేయకూడదు, తప్పులు అవతల వాళ్ళ మీద మోపడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రభువుకి స్తోత్రం. లేకపోతే ఈ కారణాన్ని బట్టి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త పడాలి, జాగరూకులమై ఉండాలి.